హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను వేడి వేడి అన్నంలోకి అదిరిపోయేలాగా ఒక మంచి పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ముల్లంగితో చేసిన పచ్చడండి. ముల్లంగి అలాగే ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఇలా పచ్చడి చేసుకుని తింటే చాలా బావుంటుంది. అలాగే ఆ ముల్లంగి పచ్చి స్మెల్ కూడా ఎక్కడా రాకుండా అందరికీ నచ్చేలాగా చాలా బావుంటుందండి ఈ పచ్చడి. ఈ పచ్చడి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా బాండీ పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడి నేను ఎండుమిర్చితో చేస్తున్నానండి. కరెక్ట్‌గా ఇక్కడ నేను 10-15 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. ఇక్కడ చూపించినట్టుగా ఒక కప్పు ముల్లంగికి గాను 10-15 దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోని ఈ పచ్చడికి పులుపు తగినట్టుగా ఒక చిన్న చింతపండు ముక్కను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ ఆయిల్‌లో ఈ ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలండి. ఈ పచ్చడి పచ్చిమిర్చితో కంటే కూడా ఎండుమిర్చితోనే టేస్ట్ చాలా బావుంటుందండి. ఎక్కడ మనకి ఆ స్మెల్ కూడా రాదు. పచ్చడి అంత బావుంటుంది. ఈ ఎండుమిర్చిని ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఇలా కరెక్ట్‌గా వేగిపోయాయి కదండీ! వేగిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ముందుగా మనం ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి మనం మిక్సీ జార్‌లో చేసినా కూడా అచ్చం రోట్లో చేసినట్టే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. తర్వాత ఇదే ఆయిల్‌లో ఒక కప్పు దాకా మొత్తం పైనంతా తొక్కు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ముల్లంగిని తీసుకున్నానండి. ఒక పెద్ద ముల్లంగి గానీ లేదంటే ఒక 2 మీడియం సైజులో ముల్లంగిలైనా పర్వాలేదండి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్‌లో వేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కొద్దిగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మెత్తగా అవ్వాల్సిన పని లేదండి. ఒక్క 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతాయి. చూసారు కదా! మనకి ఇవి అచ్చం బంగాళదుంప ముక్కల్లాగానే ఉన్నాయి చూడ్డానికి. ఇలా కొద్దిగా పైన ఫ్రై అయిపోతే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగక్కర్లేదండి. ఈ ముల్లంగి పచ్చడిలో ఇంకా టమాటాలు గాని ఇవేమీ యాడ్ చేయకూడదండి. ఇలా ఒక ముల్లంగి, ఎండుమిర్చితో పచ్చడి చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ ముక్కలు కూడా ఇలా వేగిపోయాయి కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిలోకి రుచికి తగినట్టుగా ఉప్పును వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొద్దిగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పొడిలాగా అవసరం లేదండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ముల్లంగి ముక్కలు వేసిన తర్వాత కూడా బాగా ఎక్కువగా గ్రైండ్ చేయొద్దండి. లైట్‌గా కొద్దిగా అలా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కచ్చాపచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత కూడా ఉల్లిపాయ ముక్కలు మనకు అక్కడక్కడ కనిపించేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అందులోనే పోపు గింజలు మొత్తం వేసేసుకోవాలండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ వేసుకుని ఈ పోపుని చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలి. నేను అదే బాండీలోనే వేసేసుకుంటున్నానండి పోపు. పోపంతా ఇలా వేగిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే మనకి కరివేపాకు బాగా వేగకుండా అలాగే కొద్దిగా పచ్చి పచ్చిగా బావుంటుందండి తినటానికి. స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకుని కరివేపాకు ముక్కల్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఉల్లిపాయలు బాగా ఎక్కువగా గ్రైండ్ చేయలేదండి. చూసారు కదా! మనకి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు అలా తగులుతూ ఉంటే తినటానికి చాలా బావుంటుంది. అచ్చం ఇది రోట్లో చేసిన పచ్చడి స్టైల్‌లోనే ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత పోపంతా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఉల్లిపాయలు ఇలాగే ఉన్నాయి. అలా మధ్య మధ్యలో మనకి ఉల్లిపాయలు తగులుతూ ఉంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసాం కాబట్టి మనకి ఆ ముల్లంగి నుంచి వచ్చే వాసన అనేది లేకుండా అసలు ముల్లంగి పచ్చడి వాసన అనేదే రాదండి. అంత బావుంటుంది పచ్చడి. తప్పకుండా ఒకసారి ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచిది ముల్లంగి తినటం వల్ల ఈ వింటర్ సీజన్‌లో అయితే. వేడి వేడి అన్నంలోకి ఇలా కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే తినటానికి కమ్మగా చాలా బావుంటుందండి ఈ పచ్చడి. గోంగూరతో పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడిని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకసారి నా స్టైల్‌లో గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఇలా కొద్దిగా నూనె గాని, నెయ్యిని గాని వేసుకొని ఉల్లిపాయతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. గోంగూర, ఉల్లిపాయ కాంబినేషన్ ఎప్పుడూ కూడా బావుంటుంది కదండీ! ఈ గోంగూర పచ్చడి కోసం ముందుగా ఇక్కడ నేను ఒక 3 కట్టల దాకా గోంగూర తీసుకున్నానండి. 3 పెద్ద కట్టల గోంగూర తీసుకుని ఆకుల్ని శుభ్రంగా ఒలిచేసి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోంగూరలో ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఈ గోంగూర ఆకుల్ని శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద పెట్టుకున్నా పర్వాలేదు. పొడి క్లాత్ మీద వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఆరబెట్టుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఇక్కడ నేను ఈ గోంగూరని ముందుగానే కడిగేసి శుభ్రంగా తడేమి లేకుండా ఆరబెట్టుకున్నానండి. తర్వాత ఈ గోంగూర పచ్చడిలోకి ఇక్కడ నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి.
నేను తీసుకున్న 3 కట్టల గోంగూరకు గాను 25 నుంచి 30 దాకా ఎండుమిరపకాయలు పడతాయండి. ఎందుకంటే గోంగూర పులుపును బట్టి మనకి కారం కూడా ఎక్కువగా ఉంటేనే కరెక్ట్‌గా సరిపోతుంది టేస్ట్. ఇక్కడ నేనైతే కరెక్ట్‌గా ఒక 30 దాకా ఎండుమిర్చిని తీసుకున్నానండి. తర్వాత వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక పాన్ పెట్టుకుని అందులోకి ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడే ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకుని ముందుగా ఆయిల్లో ఈ మూడింటిని మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. గోంగూర పచ్చడిలోకి ఇలా కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుని పచ్చడి చేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా కొద్దిగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ ఎండుమిర్చిని వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి ఎండుమిర్చి అన్ని కాయలు కూడా చక్కగా వేగుతాయి, ఎక్కడ మాడిపోకుండా. ఎండుమిర్చిని అలా వదిలేసి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టి కానీ వేయించేస్తే మాడిపోతే కనుక మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తే చూసారు కదా చక్కగా మంచి కలర్తో వేగుతాయండి, ఎక్కడ మాడిపోకుండా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి గోంగూరను వేయించుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను గోంగూర కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత గోంగూర ఆకుల్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ గోంగూర వేసుకున్న తర్వాత వేగటానికి కూడా ఎక్కువగా టైం ఏం పట్టదండి. గోంగూరని వేయించుకునే ముందు గోంగూర ఆకుల్లో తడి ఎక్కడా లేకుండా చూసుకోవాలండి. చక్కగా డ్రై అయిపోయిన తర్వాతనే ఇలా వేయించుకుంటే మనకి పచ్చడి నెల రోజుల పైనే నిలువ ఉంటుందండి. గోంగూర ఆకులను కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలాగే మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఆకులు చాలా తొందరగానే మెత్తబడిపోతాయండి, గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా మూత కానీ ఏమి పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా వేయించుకోవాలి. గోంగూర మొత్తం మనకి బాగా వేగిపోయి దగ్గరగా అయిపోవాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. గోంగూరని వేయించే ముందు ఇలాగే మిక్స్ చేసుకుంటూనే కంటిన్యూగా వేయించుకోవాలండి, అప్పుడే మనకి చాలా తొందరగా వేగిపోతుంది. చూసారు కదా ఈ స్టేజ్ వచ్చింది అంటే మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా వచ్చే వరకు గోంగూరని బాగా వేయించుకోవాలి. మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఫైనల్గా ఈ స్టేజ్ వచ్చే వరకు గోంగూరని వేయించుకోవాలి. ఇక్కడ గోంగూర మనకి పర్ఫెక్ట్గా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గోంగూరను కూడా చల్లారి పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అలాగే గోంగూరలోకి వెల్లుల్లి రెబ్బలు కూడా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఈ ఎండుమిర్చి వెల్లుల్లిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. చూసారు కదా గోంగూర ఎలా పేస్ట్ లాగా తయారైందో. ఈ స్టేజ్ వచ్చే వరకు మనం గోంగూరని వేయించుకుంటే పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు తొందరగా నలిగిపోతుందండి. మీకు ఇక్కడ పచ్చడి కొద్దిగా నలగట్లేదు అనిపిస్తే కనుక ఒక చిన్న గ్లాస్ దాకా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఎంత మెత్తగా నలిగిందో పచ్చడి. చాలామంది గోంగూర పచ్చడిలో ధనియాలు కూడా వేసి గ్రైండ్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చితే ధనియాలు కూడా వేసుకుని వేయించుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. గోంగూర పచ్చడిలో ఆయిల్ కూడా కరెక్ట్గా ఉండాలి, లేకపోతే పచ్చడి ఎండిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని ఆయిల్ కూడా ఎక్కువగానే ఉండాలి. తర్వాత ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఈ పోపు గింజలు మొత్తం వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. గోంగూర పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఇలా దంచుకుని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఒక గుప్పెడు కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని పోపు అంతా బాగా వేయించుకోవాలండి. ఈ పోపు మనకి కంప్లీట్గా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే కనుక ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని కూడా ఈ ఆయిల్లో వేయించుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదండి. మనకి పోపు ఇలా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి. గోంగూర పచ్చడి కూడా వేసుకుని పోపు మొత్తం పచ్చడికి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి.
ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక ఉప్పు తగ్గినట్లయితే గనక ఇలాగే వేడి మీద ఉన్నప్పుడే ఉప్పును కూడా వేసి కలుపుకుంటే పచ్చడి మొత్తానికి పట్టుకుంటుంది ఉప్పు కూడా. చాలామంది పచ్చి ఉల్లిపాయల్ని ఈ పచ్చడిలో ఇలా డైరెక్ట్‌గా కలుపుకొని కూడా వేసుకుంటారు. పచ్చి ఉల్లిపాయలు కలుపుకుంటే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. కాబట్టి ఉల్లిపాయలు కలుపుకోవాలి అనుకున్నప్పుడు పచ్చడి మొత్తంలో కలుపుకోకుండా మీకు ఎంత కావాలో అంత పక్కకి తీసుకుని వాటిల్లో మాత్రమే ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలి. మిగిలిన పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మనకి నెల రోజుల పైన కూడా నిలువ ఉంటుందండి. ఇక్కడ నేను ఈ గోంగూర పచ్చడిని చూపిస్తున్నాను చూడండి. చూడడానికి కూడా నోరూరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నూనెని వేసుకుని ఇలా గోంగూర పచ్చడి కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి చూస్తేనే నోరూరిపోతుంది కదా. గోంగూర పచ్చడి ఉల్లిపాయ కాంబినేషన్ అనేది ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడిలో ఉప్పు కానీ కారం కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇలా ఉల్లిపాయతో కనుక వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో నేను చూపించిన గోంగూర పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఇందులో మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసుకున్నాం కాబట్టి వాటి టేస్ట్ కూడా పచ్చడికి తెలుస్తూ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా నోరూరించే గోంగూర పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ నేను దోసకాయతో అచ్చం రోటి పచ్చడి టేస్ట్తోని మిక్సీలో చాలా టేస్టీగా అదే రుచితో దోసకాయ పచ్చడి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా గనక దోసకాయ పచ్చడి వేసుకుని తినండి. పక్కన కూర కూడా ఏమీ అవసరం లేదండి. అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో మనకి రోలు లేకపోయినా కూడా మిక్సీలో చేసుకున్నా కూడా మనకి టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఈ దోసకాయ పచ్చడిని నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే ఇక్కడ నేను 2 మీడియం సైజులో ఉన్న దోసకాయల్ని తీసుకున్నానండి. పెద్దవైతే గనక ఒక్క దోసకాయ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ దోసకాయని పైనంతా ఇలా తొక్క మొత్తం తీసేసుకుని 2 కాయల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకుని ఒకసారి గింజలు పులుపుగా ఉన్నాయా చేదుగా ఉన్నాయా ఒక్కసారి చెక్ చేసుకోండి. పుల్లగా ఉంటే గనక మనం ఈ పచ్చళ్ళలోకి యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ స్పూన్తో ఇలా మధ్యలో గింజలు మొత్తం తీసేసి బౌల్లోకి పెట్టుకోవాలి. చేదుగా ఉంటే గింజలు మాత్రం తీసేయండి. పుల్లగా ఉంటే గనక గింజల్ని ఖచ్చితంగా పచ్చళ్ళలో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దోసకాయ పచ్చళ్ళలోకి ఇలా గింజలతో కనుక పచ్చడి చేసుకుంటే ఇలా గింజలు మొత్తం తీసేసి కాయల్ని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేసుకోకుండా నేను చూపించిన విధంగా ఇలా తురుముకుంటున్నానండి. తురుముకుని వేసుకోండి పచ్చడి. తురుముకుని తీసుకుంటే మనం మిక్సీలో కూడా ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా మనకి ఆ తురుముకున్న దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ పచ్చళ్ళలో పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసమని ఇక్కడ నేను తురుముకుంటున్నానండి. మీరు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పెద్ద సైజులో తురుముకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 దోసకాయలని కూడా ఇలాగే తురుముకుని పక్కన పెట్టుకున్నాను. ఈ దోసకాయల్లోకి తీసుకున్న గింజలు కూడా తీసుకున్నానండి. ఇవి కూడా పచ్చడి కోసం యూస్ చేసుకోవాలి, పడేయకుండా. తర్వాత పచ్చడి కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పల్లీల్ని ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు కూడా మరీ ఎక్కువగా వేయద్దండి, పచ్చడి తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. పల్లీలు మనకి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో ఇక్కడ నేను కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి. దానికోసం కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకుని ఇక్కడ నేను 10 దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను. అలాగే ఒక చిన్న ముక్క చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 దోసకాయలు కూడా బాగా పుల్లగా ఉన్నాయండి. అందుకని చిన్న ముక్క మాత్రమే తీసుకున్నాను చింతపండు. పులుపుకి తగినట్టుగా ఎండుమిర్చిని కూడా నేను ఇక్కడ 10 నుంచి 15 దాకా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకి అన్ని కాయలు కూడా ఈవెన్గా వేగుతాయండి. ఎక్కడ మాడిపోకుండా కూడా సమానంగా వేగుతాయి. ఇక్కడ ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను. మనం ముందుగా తీసుకున్న పల్లీలు ఎండుమిర్చిని ముందుగా బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న గింజల్ని వేసుకోవాలి. దోసకాయ గింజలు వేసుకుని తర్వాత తురిమి పెట్టుకున్న దోసకాయను కూడా వేసేసుకోవాలండి. ఇలా తురుముకుని వేసుకున్న తర్వాత మనం ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక్కసారి అలా తిప్పేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. బాగా మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి ఒక్కసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేసేసేయాలండి. ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు. చూసారు కదా, పచ్చడి మనకి అక్కడక్కడ మనం తురుముకున్న దోసకాయ ముక్కలు కూడా కనిపిస్తూ మనకి మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే పోపు గింజలు 1 టీ స్పూన్ దాకా
మినప్పప్పు, అలాగే శనగపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర జీలకర్ర లేదండి, మీరు జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. పోపు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చళ్ళలో నేను ఇంగువ కంపల్సరీ వేస్తానండి, మీకు నచ్చపోతే అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడి మొత్తాన్ని వేసేసుకోవాలి. ఆ వేడి మీదనే ఒక్క నిమిషం పాటు అలా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇందులో తడ అనేది చేరకుండా మనకి పచ్చడి కూడా ఈవినింగ్ అయినా కూడా పాడవకుండా ఉంటుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను చివర్లో ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చి ఉల్లిపాయలు గ్రైండ్ చేయకుండా ఇలా సపరేట్గా, చూసారు కదా నేను చూపించిన విధంగా ఒక్కొక్క ముక్కని ఇలా సపరేట్గా చేసుకుని ఈ పచ్చళ్ళలోకి మిక్స్ చేసేసుకోవాలండి. మనం మిక్సీ జార్లో వేసి డైరెక్ట్గా ఉల్లిపాయ గ్రైండ్ చేస్తే మొత్తం అంతా గ్రైండ్ అయిపోతుంది. ఇలా సపరేట్గా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కనుక మనకి ఆ పులుపుదనం అంతా ఉల్లిపాయ ముక్కలకి పట్టుకుని మనకి పచ్చడి కూడా ఊరి తినటానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేసుకోవాలండి, అప్పుడే మనకి ఉల్లిపాయలు పచ్చిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోలేదు. దోసకాయ పచ్చడిలో వెల్లుల్లి లేకుండా ఉంటేనే మనకి ఆ కమ్మదనం, దోసకాయలో ఉన్న పులుపు కానీ మనకి అటు ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయండి. అందుకని నేను వెల్లుల్లి వేసుకోలేదు. అంతేనండి, మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది మనం మార్నింగ్ కనుక చేసుకుంటే మనం ఆఫ్టర్నూన్ తినే టైంకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా పుల్ల పుల్లగా మనకి తినటానికి తగులుతూ చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒక్కసారి దోసకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. అచ్చం రోట్లో చేసినట్టుగానే మనకి కచ్చా పచ్చాగా అలా తినటానికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇవాళ నేను వంకాయతో చేతి పచ్చడి చూపించబోతున్నానండి. అంటే ఈ పచ్చడికి మిక్సీ కానీ రోలు కానీ ఇవేమీ లేకుండానే చేత్తోనే చాలా రుచిగా ఉండేలాగా వంకాయ టమాటా చేతి పచ్చడి చూపించబోతున్నానండి. వేడివేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఈ చేతి పచ్చడి కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ఒక పావు కిలో దాకా వంకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి, చక్రాల్లాగా. మీరు ఈ వంకాయల ప్లేస్లో ఏ కలర్లో ఉన్న వంకాయలైనా కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దాకా వంకాయ ముక్కల్ని తీసుకుని ఇలా ముందుగానే వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీనికి కారానికి తగినట్టుగా ఒక 10 దాకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ వంకాయ చేతి పచ్చడి కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని ఇక్కడ నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఈ వంకాయ ముక్కలు మెత్తబడే వరకు చక్కగా మగ్గించుకోవాలండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత కొద్దిసేపటికే చూశారు కదా మనకి ఇక్కడ వంకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయండి. ఇక్కడ నేను మూత కూడా పెట్టుకోలేదు. ఇలాగే ఆయిల్లో వంకాయ ముక్కలన్నిటినీ చక్కగా ఉడికించేసుకోవాలి. వంకాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి మనకి ఎక్కువగా టైం కూడా పట్టదండి ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి. ఇప్పుడు వేగిపోయిన ఈ వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వాటిని బాగా చల్లారనివ్వాలి. ఇక్కడ వంకాయ ముక్కలన్నిటినీ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోనే టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పావు కిలో వంకాయ ముక్కలకి గాను 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేయించుకోవడం కోసం ఆయిల్ ఏమీ అవసరం లేదండి ఎక్స్ట్రాగా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఇలాగే మిక్స్ చేసుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ కొద్దిసేపటికి చూసారు కదా ముక్కలు చక్కగా మ్యాష్ అయిపోయాయి. ఈ పచ్చడి కోసం టమాటాలని బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. ఇలా గరిటతో చిదుపుకుంటూ ఉంటే మనకి కొద్దిసేపటికి చూసారు కదా బాగా మెత్తగా అయిపోయాయి. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకోం కాబట్టి ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు చేత్తోనే ఈ వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే టమాటా ఇవి మొత్తం అంతా కలిసేలాగా ఇలా చేత్తో మ్యాష్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మనకి చక్కగా వంకాయ ముక్కలు ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయాయి కాబట్టి మనం ఇలా చేత్తో చిదుపుకున్నప్పుడు పచ్చడి కూడా చక్కగా మెత్తగా అయిపోతుందండి. మీకు ఇలా చేత్తో చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చండి. కానీ ఇలా చేత్తో చేసుకున్న పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా మనకి కొద్దిసేపటికి పచ్చడి ఇలా మెత్తగా తయారైపోయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపుని వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ దాకా మాత్రమే పసుపుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. పచ్చిదే వేసుకోవాలి.
తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయను కూడా చిదుముకుంటూ ఈ పచ్చడిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చివర్లో ఇందులో ఇలా ఉల్లిపాయ, కొత్తిమీర వేయటం వల్ల పచ్చడికి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అందులో మనం చేత్తో చేసుకుంటున్నాం కాబట్టి పచ్చడిని కచ్చాపచ్చాగా ఉంటుంది. అలాగే అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు తగులుతూ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే మిక్సీలో గానీ, రోట్లో గానీ చేసుకునే పచ్చడి కన్నా కూడా చేతి పచ్చడి టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందండి. కాబట్టి ముందుగానే మనం వంకాయ ముక్కల్ని, టమాటాల్ని బాగా వేయించేసుకుంటే మెత్తగా చేత్తో చిదుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మనకి. ఈ పచ్చడిలో ఇంకా ఎక్స్‌ట్రాగా పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే సింపుల్‌గా, టేస్టీగా అయిపోతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి చక్కగా స్పైసీగా పచ్చళ్ళు స్పైసీగా తినడం ఇష్టపడేవాళ్ళు ఇలా ఒకసారి చేతి పచ్చడి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ ఒక్క పచ్చడితోనే తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే రకం పచ్చళ్ళు తిని బోర్ కొడితే ఇలా ఒకసారి వంకాయతో టమాటాలు వేసి చేతి పచ్చడి చేసేయండి. ఇంట్లో అందరూ మెచ్చుకోవాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. ఈ చేతి పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.